అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టో సందర్భంగా మరి ఏదైతే మాట ఇచ్చారో మీరు పెన్షన్కి సంబంధించి 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అంటే 4,000 రూపాయలతో పాటు గత 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కూడా 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా చాలామంది వికలాంగులు అనుకున్నారు ఏంటంటే 6,000తో పాటు గత 3 నెలలది కూడా ఏ విధంగా 1,000 రూపాయలు చొప్పున ఇచ్చారో అదేవిధంగా 3 3 9,000 ప్లస్ 6,000 కూడా 15,000 ఇస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు. మరి 6,000 ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అలాగే అన్న క్యాంటీన్ల గురించి కూడా మరి పెట్టడం జరిగింది. త్వరలో కూడా ఆ కార్యక్రమం చేస్తారని చాలా సంతోషం అండి. అయితే మీ ద్వారా కోరేది ఏంటంటే గతంలో కాకుండా ఈ అన్న క్యాంటీన్లు అనేది 5 సంవత్సరాలు కూడా పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం నర్సీపట్నంలో. ఎందుకన్నదంటే ఆనాడు 2014లో వాగ్దానం చేసి 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా పెట్టలేదు. నర్సీపట్నంలో కేవలం ఒక 6 నెలల ముందు 2019 ఎన్నికలు వస్తున్నాయి కానీ ఒక 6 నెలల ముందు పెట్టారు తప్ప 4.5 సంవత్సరాలు పెట్టలేదని సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను. మళ్ళీ అలాగే 2019లో ఇక్కడ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ఓడిపోయేసరికి మరి 5 సంవత్సరాలు కూడా మరి అల్లిపూడి వెళ్ళిపోయారు. 4.5 సంవత్సరాలు అల్లిపూడిలో ఉండి ఒక 6 నెలల ముందు వచ్చి మళ్ళీ అన్న క్యాంటీన్లు పెట్టారు. అంటే ఈ విధంగా కాకుండా ఈ 5 సంవత్సరాలు సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ 5 సంవత్సరాలు సరే నర్సీపట్నంలో పూర్తి స్థాయిలో అన్న క్యాంటీన్లు పెట్టాలని చెప్పి మేము మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి ఈరోజు నర్సీపట్నంకి సంబంధించి మేము మాట్లాడేది ఏంటంటే మరి చాలామంది ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికే పిల్లలందరూ కూడా మరి స్కూల్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 ఇస్తున్నారు. సుమారుగా నర్సీపట్నంలో 34,000 మంది నియోజకులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఇస్తారు కనుక మరి 15,000 రూపాయలు వస్తాయని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్న సందర్భంగా వారందరూ కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మరి మీ ద్వారా కోరుతున్నాను. అలాగే నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. మా నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 10,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా 3,000 రూపాయలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. అది కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా రైతులందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైతులు మరి అధికారంలోకి వచ్చారు. మనకి 20,000 ఇస్తున్నారు సంవత్సరానికి అని చెప్పి 20,000 రూపాయలు ఏటా వస్తుందని చెప్పి సుమారుగా 42,000 పైగా ఉన్న ఈ రైతాంగ నర్సీపట్నంలో వాళ్ళందరూ కూడా మరి ఎదురు చూస్తున్న సందర్భంగా వాళ్ళకి కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూస్తే ఏదైతే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ కూడా మరి ఏదైతే 1,500 ఇస్తున్నారో మా నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా మొన్న చెప్పినట్టుగా 90,000 మంది పైగా ఉన్నారమ్మా. వాళ్ళందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మరి ప్రతి వచ్చినాలు ఇస్తారా తర్వాత ఇస్తారా 1,500 అని చెప్పి 90,000 మంది మరి నర్సీపట్నం నియోజకవర్గంలో ఎదురు చూస్తున్న సందర్భంగా వారందరూ కూడా 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా 3 ఇస్తున్నారు. సుమారుగా నర్సీపట్నంలో నియోజకవర్గంలో 85,000 పైగా మరి రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఉచితంగా వస్తాయని చెప్పి వారు కూడా మరి ఎదురు చూస్తున్న సందర్భంగా వారికి కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే మరి మహిళలందరికీ కూడా ఉచితంగా మరి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 1,00,000 మంది పైగా మహిళలు ఉన్నారు. వారందరూ కూడా ఎప్పుడు బస్సులు వేస్తారా ఎప్పుడు మరి వెళ్ళాలా మరి ప్రయాణాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు కనుక వారందరూ కూడా త్వరలోనే మరి బస్సులు ఇచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా మరి కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మరొకటి చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తున్నారు. సుమారుగా నర్సీపట్నంలో 4,000 రూపాయల పెన్షన్ చొప్పున నర్సీపట్నం నియోజకవర్గంలో మరి వాళ్ళు 21,000 పైగా మరి ఉన్నారు కనుక వాళ్ళు కూడా మరి 4,000 రూపాయలు ఎప్పుడు వస్తాయని కూడా మరి చూస్తున్న సందర్భంగా మరి ముఖ్యంగా అలాగే చెప్పాలంటే ఆటో డ్రైవర్లు కూడా మరి 15,000 ఇస్తున్నారు. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి మరి తొందరగా మరి ఏదైతే నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం కూటమికి మరి ఓట్లేసి గెలిపించారో మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి లేని పక్షంలో మరి త్వరలోనే మరి ప్రజల తరపున మా పార్టీ తరపున మీ అందరం కూడా మరి పోరాటం శాంతియుత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. జై జగన్. నమస్కారం.